మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల వరకు. ప్రభువు ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను అని మొదటి వచనం తెలియజేస్తుంది. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను అని 2వ వచనంలో చదువుతాం. కొండ మీద ఆయన చేసిన ప్రసంగానికి ఆయన దయగల మాటలు విని చాలామంది ఆయనను వెంబడించడం మొదలుపెట్టారు. పైగా ఆయన అధికారం గల వాని వలె చెప్పారు అని 7వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తాం. కుష్ఠరోగి అందుకే ఆయనను ప్రభువా అని పిలుస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది. కుష్ఠరోగి నన్ను స్వస్థపరచు అని అడగాల్సింది పోయి అతన్ని శుద్ధినిగా చేయమని అడుగుతున్నాడు, అంటే క్లీన్ చేయమని అడుగుతున్నాడు. ఇది రోగమే, బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కానీ కుష్ఠరోగుల్ని అన్క్లీన్ అని పిలిచేవారు, అంటే అపవిత్రుడు అని పిలిచేవారు. లేవీకాండం 14వ అధ్యాయంలో చదివితే దీని గురించి పూర్తి వివరణ ఉంటుంది. ఎవరైతే యాజకుని చేత కుష్ఠరోగి అని నిర్ధారించబడతారో వారు నేను అపవిత్రుడను అని చెప్తూ తనను తాను కుటుంబం నుంచి సంఘం నుంచి వేరై బయట బ్రతకడానికి సిద్ధపడిపోవాలి, ఇంకా వేరైపోవాలి. ఇక వారికి మందిరంలోనికి ప్రవేశం ఉండదు, అందరిలోనూ కలవలేరు, వెలివేయబడిన స్థితిలో వారు ఉండిపోతారు. కానీ ఆ వ్యాధి తగ్గాక అపరాధ పరిహారార్థ బలి అర్పించిన తర్వాత కానీ యాజకుడు అతనిని పవిత్రుడు అని తేల్చి చెప్పాక అప్పుడు మరలా తిరిగి తన కుటుంబంతో తన సంఘంతో కలవచ్చు, మందిరంలోనికి ప్రవేశించవచ్చు. అలా చేయాలంటే యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును అని లేవీకాండం 14వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. ఇదంతా తెలుసుకుంటుంటే దీని సారాంశం ఏమర్థమవుతుందంటే, పాపానికి ఎలా పర్యవసానం ఉంటుందో, అంటే దేవుని దగ్గరికి రాలేకపోవడం, అపవిత్రపరచబడటం, అంతా అలాగే అనిపిస్తుంది. అందుకే కుష్ఠరోగిని శుద్ధి చేసిన దేవుడు పాపిని కూడా శుద్ధి చేస్తారు అన్నదానికి సూచనగానే ఆయన కొండ దిగగానే మొట్టమొదట చేసిన సూచక్రియగా మత్తయి రికార్డ్ చేశాడు. ఎలాగైతే కుష్ఠరోగిని గురించి యాజకుడు ప్రాయశ్చిత్తము చేసి సాక్ష్యం ఇవ్వాలో, అలాగే మనము పాపం నుండి విమోచించబడిన వారమని మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు తన రక్తము ద్వారా సాక్ష్యం ఇవ్వాలి. ఆయన 2000 సంవత్సరాల క్రితమే అన్ని తరాల వారి కొరకు ప్రాయశ్చిత్తం చేశారు. తను తానే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్నారు. 4వ వచనంలో కుష్ఠరోగితో ప్రభువు నీ దేహమును యాజకునికి కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని అతనితో చెప్తారు. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ప్రభు ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చడానికే వచ్చారని. ఇంకా ఇశ్రాయేలీల్లో ఎవ్వరూ దాని అంతటిని నెరవేర్చలేకపోయారు గనుక ఆయనే ఇశ్రాయేలీల ప్రతినిధిగా అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకుని అన్నిటినీ నెరవేర్చారు. కాబట్టి అన్ని విషయాలలో ఈయన మనకు చాలిన వాడుగా ఉన్నాడు. ఇంకా క్రొత్త నిబంధన మొదలవలేదు కనుక ఆ మోషే నియమించిన దానిని ఆచరించమని ఆ కుష్ఠరోగితో చెప్పారు. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు యేసుప్రభువే మధ్యవర్తిగా ఉండి తన కనికరముతో తాకకూడని ఆ కుష్ఠరోగిని తాకి అతన్ని బాగు చేసి వెళ్ళి ధర్మశాస్త్రం ప్రకారం కానుకని సమర్పించమని చెప్పారు. ఈయన దేవునికి నరులకు మధ్యవర్తి గనుక మనిషిని శుద్ధిని చేసి దేవుని సన్నిధికి పంపగలిగారు. ఆయన ఇప్పటికీ మధ్యవర్తిత్వం చేస్తూనే ఉన్నారు. దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో చూస్తాం. ఆయనకు అందరూ పాపం నుండి విమోచింపబడి క్లీన్ అవ్వాలని ఎంతో ఇష్టం. అందుకే ఆ రోగితో అంటున్నారు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని. ఎవరొచ్చి ఆయన దగ్గరికి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను కూడా నా కంటిన అపవిత్రత అంతటి నుండి క్లీన్ చేయమని అడుగుతారో వారందరినీ క్లీన్ చేయడానికి ఆయనకు చాలా ఇష్టం. ఆ పని ఆయన ఆలస్యం లేకుండా చేస్తారు. అందుకే వాక్యం చెప్తుంది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము అని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో. ఆ తరువాత 5 నుండి 15 వచనాలలో శతాధిపతి దాసుడు బాగుపడటం చూస్తాం. శతాధిపతి తన దాసునికి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉండి దాసుని కోసం ఎలా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో యేసుప్రభు కూడా మనకు అలాగే మధ్యవర్తిగా ఉండి మన కోసం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మన ప్రార్థన పరిశుద్ధాత్మ నడిపింపులో ఎందుకు ఉండాలి అనంటే, పరిశుద్ధాత్మకే తెలుసు యేసుప్రభు మన కొరకు ఏమని విజ్ఞాపన చేస్తున్నారు. కాబట్టి ఆయనతో కలిసి ఏకమై ప్రార్థించాలి అనంటే
పరిశుద్ధాత్మ నడిపింపులోనే మనము మన ప్రభువుతో ప్రార్థనలో ఏకీభవించగలం. లేకపోతే ప్రభుకి మన పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది, మన ప్రార్థన వేరొక రకంగా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రార్థన చేయాలి. అప్పుడు మన తండ్రితో కలిసి ఏకీభవించిన వారమవుతాం. శతాధిపతిలోని విశ్వాసాన్ని చూసి ప్రభువే పొగిడారు. ఎందుకంటే 1, అతని విశ్వాసం తను తాను తగ్గించుకుని చాలా సాత్వికంతో కూడుకుని ఉంది. 2, అతని దాసుని మీద అతనికున్న ప్రేమ కనబడుతుంది. అంటే ప్రేమతో కూడిన విశ్వాసం. అది ప్రభువుని ఆశ్చర్యపరిచింది. 2 విషయాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అని రాయబడింది. అందుకే ప్రభు అంటారు, ఇశ్రాయేలులో నేను ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని. ఇవి 2 లేని విశ్వాసము క్రియలు లేని విశ్వాసంతో సమానం. యాకోబు తన పత్రికలో అలాంటి విశ్వాసాన్ని గురించి క్రియలు లేని విశ్వాసము మృతము అని రాశాడు. తను తాను తగ్గించుకుని సాత్వికముతోనూ ప్రేమతో కూడుకున్న విశ్వాసము ప్రభువుని చాలా సంతోషపరిచింది. వెంటనే ప్రభు అన్నారు, ఇంక వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని చెప్పి పంపారు. మరి మన విశ్వాసం ఎలా ఉంది? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ తర్వాత 14వ వచనం నుండి 17వ వచనం వరకు చదివితే అక్కడ పేతురు అత్తగారిని స్వస్థపరచడం, ఇంకా అనేకులలో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరచను అని అక్కడ రాయబడింది. ఇక్కడ ప్రభు తను అడిగిన వారందరినీ స్వస్థపరిచారు, తన దగ్గరకు వచ్చిన వారందరినీ. దీనంతటి సారాంశం ఒక్క విషయంలో చెప్పాలంటే, ప్రతి వ్యాధికి, బాధకి, రోగానికి ప్రభు దగ్గర స్వస్థత ఉంది. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరచనని 17వ వచనంలో చూస్తాం. మనం గుర్తించవలసిన విషయం ఇదే, ఆయన మాట వలన బాగు చేసెను అని. ఇప్పటికీ మనల్ని బాగు చేసేది ఆయన మాటే. ఆయన మాట వింటే స్వస్థపరచబడతాం. మనలో రోగాలు, వ్యాధులు శారీరక, మానసిక పరిస్థితుల వలన కలుగుతాయని వైద్యశాస్త్రం చెప్తుంది. కానీ అవి ఆధ్యాత్మిక సమస్యల మూలంగా కలుగుతాయని బైబిల్ వివరిస్తుంది. మనలోని పాపము మన శరీర అవయవాల మీద చాలా దుష్ప్రభావం చూపిస్తుందని గమనించాలి. దేవుని మాటను అతిక్రమించడమే పాపం. అందుకే నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, మనం ఆయన వాక్కును విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తే, ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిస్తే ఏ రోగం మన మీదకు రానివ్వరు మన ప్రభు అని అక్కడ రాయబడింది. ఇంకా చెప్పారు, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని. కాబట్టి దేవుని మాట ప్రకారం జీవించటమే మనకు స్వస్థత. ఒక విషయం అర్థం చేసుకోవాలి, మనకు ఒకవేళ ప్రాబ్లం ఉంది, మనకు తెలిసింది దానికి సొల్యూషన్ ఉంది అని తెలిసినా కూడా ఇంకా ఆ ప్రాబ్లంలోనే మనం ఎందుకు బ్రతకాలి? ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది అని తెలిసినప్పుడు ఆ సొల్యూషన్ని మనం ఎందుకు తీసుకోకూడదు? ఆ ప్రాబ్లంలోనే ఇంకా బ్రతుకుతాను అని అనుకుంటే నిజంగా మనంత మూర్ఖులు ఎవరు ఉండరేమో. కాబట్టి దేవుడు మన సంతోషంగా ఉంటే ఆయన సంతోషించేవాడు. మన సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తారు. మనం బాధలో ఉంటే ఆయన బాధపడతారని నిన్నటి ధ్యానంలో మనం చూసుకున్నాం కదా. కనుక మనమందరం మనకు సొల్యూషన్ ఉందని గుర్తించి ఆ సొల్యూషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇబ్బందులలో, ఇరుకులో, వ్యాధిలో, బాధలో ఇంకా మనం నివసించి జీవించాల్సిన అవసరం లేదు. ప్రభు దగ్గరికి వస్తే ఆయన తప్పకుండా మనల్ని ఒక సొల్యూషన్ ఇస్తారు, మనల్ని స్వస్థపరుస్తారు. ఆయన తన మాటను మనకి ప్రకటిస్తారు. తన మాటను పంపి వారిని బాగు చేసెను అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఏ మాటను మనకిస్తారో ఆ మాటను తీసుకుని మనం బాగుపడొచ్చు. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా జీవితాలలో నీ నామం పరిశుద్ధపరచబడినట్లుగా మేము మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి బ్రతికే శక్తి మాకు దయచేయండి. మీరు మా కోసం చేస్తున్న విజ్ఞాపనలతో ఏకీభవించేటట్లుగా మాకు సహాయం చేయండి. మీ మాటలను అతిక్రమించడమే పాపమని అర్థం చేసుకున్నాం గనుక అటువంటి పాపం నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని కూడా శుద్ధుల్ని చేయమని బ్రతిమాలుతున్నాం. మాలో అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఎందరు ఈరోజు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ప్రభా, ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో అటువంటి వాటన్నిటి నుంచి విడిపించి, అది ఏ నొప్పి అయినా, బాధ అయినా, అయ్యా ప్రభా, ఇది ఎటువంటి రోగమైనా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదు గనుక నా ప్రభా, ఎవరి ప్రార్థనలో ఏకీభవించి ప్రభా నన్ను ఈ విషయం నుంచి స్వస్థపరచు అని నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నారో అటు వారిని ప్రభా నీవు స్వస్థపరిచి మహిమ పొందుకోమని వేడుకుంటూ ఉన్నాను. నిరంతరము మేము సంతోషముతో జీవిస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ప్రభా మిమ్మల్ని మా జీవితాల ద్వారా గణపరిచే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు అంతటిని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ ఈ మనవులన్నీ మా పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం.
అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.